Let us discuss today's current affairs. Page name Hindu paper, open the page. Open the page. As today is the first paper discussion, I will explain in Telugu also. పేపర్ చదివేది ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. అభినందన్ వర్తమాన్ arrives to heroes welcome. Abhinandan Vartaman arrives to heroes welcome. Indian Air Force pilot చేజ్ చేసుకుంటూ వెళ్ళి MiG-21 ఎయిర్ క్రాఫ్ట్లో పాకిస్తాన్ యొక్క భూభాగంలో దిగారు. దిగంగానే అక్కడ కొంతమంది ఆయన కొట్టడం, హింస పెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన్ని పాకిస్తాన్ మిలిటరీకి అప్పగించారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వార్స్లో, కాన్ఫ్లిక్ట్స్లో అంటే యుద్ధాల్లో, గొడవల్లో, సంఘర్షణలో, అంతర్జాతీయ సంఘర్షణలో, సైనిక సంఘర్షణలో వీటిలో ఎవరైనా సరే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పట్టుబడి పడితే వాళ్ళని ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటారు. POW. దే ఆర్ కాల్డ్ POW, ప్రిజనర్స్ ఆఫ్ వార్. వీళ్ళ కోసం సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జెనీవా కన్వెన్షన్స్ అని కొన్ని ఒప్పందాలు జరిగాయి. దే ఆర్ కాల్డ్ జెనీవా కన్వెన్షన్స్. ఈ అభినందన్ వర్తమాన్ పేరు గురించి వాళ్ళ క్వశ్చన్లో అడగరు. జెనీవా కన్వెన్షన్స్ ఏంటి అని అడుగుతారు. మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో జెనీవా కన్వెన్షన్స్ ఏంటి, జెనీవా కన్వెన్షన్స్లో 3 ఉన్నాయి. జెనీవా కన్వెన్షన్ 1, జెనీవా కన్వెన్షన్ 2, జెనీవా కన్వెన్షన్ 3. జెనీవా కన్వెన్షన్ 1, జెనీవా కన్వెన్షన్ 2, జెనీవా కన్వెన్షన్ 3. ఈ కన్వెన్షన్ అంటే ఒడంబడికలు అని, అంతర్జాతీయ ఒడంబడికలు అని. దేశంలో ఉన్న చట్టాలకి అంతర్జాతీయంగా ఒడంబడికలకి కొంత తేడా ఉంది. ఉదాహరణకి భారతదేశం ఒక లా చేసింది అనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లా చేసింది అనుకోండి, ఆ లా ఆటోమేటిక్గా మన పైన వర్తిస్తుంది. ప్రతి సిటిజన్ వెళ్ళి నేను ఈ లాలో ఉంటానని సైన్ చేయక్కర్లేదు. కానీ అంతర్జాతీయంగా ఉన్న కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్గా ఉన్న ఒడంబడికల్లో ఆ దేశాలు సైన్ చేస్తేనే అవి దానికి వర్తిస్తాయి. సైన్ చేసిన తర్వాత రాటిఫై చేయాలి. సైన్ చేయటం అంటే నేను దానికి బద్ధుడై ఉంటాను, దానికి బద్ధుడై ఉంటాను అంటే ఇది నాకు ఓకే అని. రాటిఫై చేయడం అంటే దీని ప్రకారం మా దేశీయంగా చట్టాలు కూడా చేసుకుంటాను అని. సో సిగ్నేచర్ అండ్ రాటిఫికేషన్. సిగ్నేచర్ అంటే దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని, రాటిఫై అంటే దీని ప్రకారం మా దేశంలో నేను లా చేసుకుంటాను అని చెప్పి. ఈ జెనీవా కన్వెన్షన్ 1, 2, 3 3 ఉన్నాయి కదా. మొదటిది యుద్ధంలో క్షతగాత్రులైన వాళ్ళకి. క్షతగాత్రులు అంటే దోస్ హూ ఆర్ wounded in the war or a conflict. Those who are infirmed in a war or conflict. ఎవరికైతే దెబ్బలు తగులుతాయో, కాళ్ళు చేతులు విరుగుతాయో, లేదా తీవ్రంగా గాయాలు అవుతాయో వాళ్ళకి. జెనీవా కన్వెన్షన్ 2 ఇది నౌకల్లో ప్రయాణించే నావికులకి, దేశంలో నావికాదళ ఆఫీసర్స్కి, నేవల్ ఆఫీసర్స్కి. దీని ప్రకారం నువ్వు ఒక షిప్లో ఎక్కడికైనా వెళ్ళి సడన్గా షిప్ బ్రేక్ అయిపోయి విరిగిపోయి షిప్ యాక్సిడెంట్ గురవుతే అక్కడ నువ్వు వేరే భూభాగంలోకి అడుగు పెడతావు. మీరు చిన్నప్పుడు గలీవర్ ట్రావెల్స్ అని చదువుంటారు. గలీవర్ లిల్లీపుట్. ఆ గలీవర్ అని ఆయన లిల్లీపుట్ వాళ్ళ కింగ్డమ్లోకి ఎలా వెళ్ళాడు అంటే ఈ గలీవర్ అనే ఆయనకి షిప్ ఇరిగిపోద్ది, బ్రేక్ అయిపోద్ది, షిప్ యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయ్యి వెళ్తాడు అనమాట. సో అలా జెనీవా కన్వెన్షన్ 2 ఏంటంటే యుద్ధాల్లో వీటిలో లేదా నావికా దళాలో ఒక షిప్ యాక్సిడెంట్ అయిపోయి వేరే వాళ్ళకి దొరికిపోయిన వాళ్ళకి. జెనీవా కన్వెన్షన్ 3 ఇదేంటంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్, యుద్ధాల్లో లేదా ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్లో పట్టుబడిన వాళ్ళకి. ఈ జెనీవా కన్వెన్షన్ 3 కిందకి
ఈయన వస్తారు. ఎవరు? అభినందన్ వర్ధమాన్. జెనీవా కన్వెన్షన్ 3. అయితే జెనీవా కన్వెన్షన్ పాకిస్తాన్ రాటిఫై చేసింది. జెనీవా కన్వెన్షన్ పాకిస్తాన్ రాటిఫై చేసింది, అంటే పాకిస్తాన్ ఒప్పుకుంది అంతర్జాతీయంగా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పాకిస్తాన్ ఏమో ఈయన విడుదల చేయటం, మానవతా చర్య, మేము మానవతా దృక్పథంతో విడుదల చేసామని పాకిస్తాన్ అంటుంది. భారతదేశం ఏమో లేదు పాకిస్తాన్ జెనీవా కన్వెన్షన్ సైన్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ వదిలింది, ఆ క్రెడిట్ పాకిస్తాన్కి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, పాకిస్తాన్ అంత గొప్పగా మనసు మార్చుకుని ఏం చేయలేదు, పాకిస్తాన్ జెనీవా కన్వెన్షన్లో ఉంది కాబట్టి చేసింది అని ఇండియా అంటుంది. అయితే ఏదైనప్పటికీ ఈ చర్య అనేది భారత్ పాక్ సంబంధాల మధ్య కొంత సంఘర్షణ తగ్గించే అంశం అనమాట. అంటే మనం అనుకుంటే భారత్ పాక్ మధ్య సత్సంబంధాలు పెంచవచ్చు ఈ విధంగా గుడ్ విల్ పెంచుకుంటే అని. అయితే ఇది మొట్టమొదటిసారి చర్య అంటే కార్గిల్ వార్ అయిపోయాక 1999లో 1999లో కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత ఖమ్మంపాటి నచికేత అనే ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీస్ని కూడా ఈ విధంగా విడుదల చేయడం జరిగింది. సో ఇది మొదటిసారి కాదు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే పాకిస్తాన్ అభినందన్ని వదిలిపెట్టింది, ఇలా విడుదల చేసింది, లాహోర్ నుంచి వాగా బోర్డర్లో అభినందన్ని వదిలిపెట్టింది అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, పాకిస్తాన్ పైన తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి విషయంలో ఉంది అనే మాట వాస్తవం. అంటే అంతర్జాతీయంగా నేను ఒక మంచి చర్య తీసుకున్నానని పాకిస్తాన్ చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రెండోది, భారతదేశం దృష్ట్యా చూసినట్టయితే చాలామంది ప్రజలు, మన ఇండియాలో అనుకున్నాం ప్రజలు స్తబ్దంగా ఉంటారు ఇలాంటి అంశాల్లో అని, కాదు. నిన్న ఆయనకి ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఇట్ వాస్ రియలీ గ్రాండ్ వెల్కమ్ టు హిమ్, చాలా గొప్పగా ఆయన్ని వెల్కమ్ చేశారు అనిపిస్తుంది. అంటే ప్రజలకి ఇలాంటి విషయాల్లో చాలా చైతన్యం ఉందని కూడా మనకి నిన్న అంశాల్లో, అభినందన అంశాల్లో అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇది చాలా మంచి టైం. ఆయన అభినందన్ని హీరోగా అందరూ అభినందిస్తున్నారు, గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళు రోల్ మోడల్స్ అవ్వాలి. రోల్ మోడల్స్ అవ్వటం అంటే భారతదేశం కోసం, దేశం కోసం ఏమైనా చేయగలిగే శక్తి, దేశం కోసం సాక్రిఫైస్ చేసే శక్తి కూడా ఉండాలన్నమాట. అది ఈ మొత్తం కథలో. కానీ ఇక్కడ ఆనందమైన విషయం ఏంటంటే కథ సుఖాంతమైంది అనమాట. ఆయన తిరిగి రావడం అనేది భారతదేశంలో ఒక కొత్త స్ఫూర్తిని నింపిందని చెప్పుకోవాలి. నెక్స్ట్, ఓఐసి మీట్ ఇండియా ఫ్లేస్ టెర్రర్ ఫండింగ్. ఫస్ట్ పేజ్లో చూడండి, ఓఐసి మీట్. At OIC meet, India flares terror funding. OIC, Organization of Islamic Cooperation. There are 57 countries. The headquarters is at Jeddah, Saudi Arabia. The OIC meet was happened in Abu Dhabi. Sushma Swaraj went to the meet. OIC summit. India is not a member in OIC. India OICలో సభ్యురాలు కాదు. India is not a member in OIC. Remember. Next. If you observe, this is first page. In the first page, sometimes political news. See, opposition doubting armed forces helping Pak. Modi said opposition is helping Pak. These type of news you should not read. ఇలాంటి న్యూస్ రాజకీయపరమైన మాత్రం చదవకూడదు, రాజకీయపరంగా ఉండేవి చదవకూడదు అనమాట. ఓపెన్ నెక్స్ట్ పేజ్లో ఎప్పుడైనా సరే సెకండ్ పేజ్ లోకల్ న్యూస్ చదవకూడదు, థర్డ్ పేజ్ చదవకూడదు. ఫోర్త్ పేజ్ తెలంగాణ న్యూస్. ఇఫ్ దర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ కెన్ రీడ్. చాలా ఇంపార్టెంట్ ఉండి చదవచ్చు. ఉదాహరణకి చూడండి, వరల్డ్ బ్యాంక్ ప్యాట్ ఫర్ రైతు బంధు ఇంప్లిమెంటేషన్. రైతు బంధు ప్రోగ్రామ్కి ప్రపంచ బ్యాంకు అభినందించింది తెలంగాణ గవర్నమెంట్ని. సో యూ షుడ్ నో వాట్ ఈస్ దిస్ రైతు బంధు, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పిఎం కిసాన్. ఈ రైతు బంధు పథకం అంటే ఏంటి, ఏ విధంగా లబ్ధవుతుంది, సంవత్సరానికి 10,000 రూపాయలు రైతులకి ఇస్తున్నారు. ఇదంతా రైతు బంధు పథకం గురించి నేర్చుకోవాలి. ఇలాంటి పథకాలు దేశంలో ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీ భవ అని లాంచ్ చేయబోతుంది. అదేవిధంగా ఒరిస్సాలో ఖాళీ అనే స్కీమ్ ఉంది. ఇవన్నీ కూడా రైతు బంధు పథకాలే.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అని మొదలెట్టింది. సో వీటన్నిటి గురించి చదువుకోవాలన్నమాట. తర్వాత పేజ్ నెంబర్ 6. జనరల్గా పేజ్ నెంబర్ 7లో ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయి. ఓకే, జనరల్గా పేజ్ నెంబర్ 7లో ఉంటాయి. పేజ్ నెంబర్ 6 ఓపెన్ చేయండి. Fires are a crucial component of some forest systems, says group of scientists. Fires are a crucial component of some forest systems, says group of scientists. దీనిలో ఈ వార్త కంటే కూడా అసలు ఫారెస్ట్ ఫైర్స్ గురించి ఎందుకు వార్త వచ్చింది, వై ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ముదుమలై ఫారెస్ట్లో, తర్వాత బందీపూర్ పార్క్లో, వీటన్నిటిలో కూడా ఫారెస్ట్లో నిప్పు ఫైర్ వస్తుంది అని చెప్పి చాలా ఇష్యూస్ అవుతున్నాయి అనమాట. కొంతమంది సైంటిస్టులు అంటారు ఫారెస్ట్ ఫైర్స్ కూడా మంచియే, ఈవెన్ ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ గుడ్, ఫారెస్ట్ ఫైర్స్లో కూడా మంచి ఉంటుంది అని చెప్పి. దానివల్ల ఫారెస్ట్ పాత ఫారెస్ట్ పోయి కొత్త ఫారెస్ట్ వస్తుంది, దానిలో కొత్త జనరేషన్ కూడా వస్తుంది, దే కెన్ బి కో ఎవాల్వ్ అని చెప్పి. దట్ ఈస్ ద ఇది అనమాట. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. నెక్స్ట్, generally page number 7 is very very important. At least one news will be always be important in page number 7. Page number 7, HANOI, Hanoi hiccup. ఈ హ్యానోయ్ హికప్ అంటే ఏంటి? హ్యానోయ్ హికప్ అంటే చూడండి, అమెరికాకి నార్త్ కొరియాకి ఉత్తర కొరియాకి అసలు పడదు. ఎందుకు పడదు అంటే ఉత్తర కొరియా ఒక కమ్యూనిస్ట్ దేశం, అమెరికా ఒక క్యాపిటలిస్ట్ దేశం. ఉత్తర కొరియాలో డెమోక్రసీ ఉండదు, అమెరికా ఎప్పటికీ డెమోక్రసీ ఇష్టపడుతుంది. ఉత్తర కొరియాలో రాజు నియంత, డిక్టేటర్ టైప్. ఉత్తర కొరియా న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేసింది ట్రంప్ ఏమో అమెరికా, కిమ్ జాంగ్ ఉన్ ఏమో నార్త్ కొరియా. డిపిఆర్కే ఈ ఇష్యూలో ఏమైందంటే దాదాపు యుద్ధం వస్తుందా, కరెక్ట్గా 1.5 years బ్యాక్ దేర్ మైట్ బి వార్ బిట్వీన్ అమెరికా అండ్ నార్త్ కొరియా విచ్ కెన్ ఎస్కలేట్ టువర్డ్స్ థర్డ్ వరల్డ్ వార్. ఎందుకంటే అణు యుద్ధాలు, న్యూక్లియర్ వార్స్ కెనాట్ బి వన్. నువ్వు ఒక న్యూక్లియర్ బాంబు వేసి నేను 2 వేస్తా, నువ్వు 3 వేసి నేను 4 వేస్తా. ఒక స్టేజ్కి ఇద్దరు బాగా కాలు దూకున్నారు, ఎవరు? ట్రంప్ అండ్ కిమ్. ఇది అయిపోయిన తర్వాత ఇదంతా కాదులని ఇద్దరు కలిసి సింగపూర్లో కలిశారు. ఫస్ట్ మీటింగ్ సింగపూర్లో అయింది. సింగపూర్కి వచ్చే ముందు ఈయన కూడా అణు పరీక్షలు ఆపేశాడు, ఎవరు? కిమ్. ఇప్పుడు సెకండ్ మీటింగ్ జరిగింది హ్యానాయ్, వియత్నాం దగ్గర, వియత్నాం క్యాపిటల్ హ్యానాయ్లో. సెకండ్ మీటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. కిమ్ అంటాడు, నేను ఒక న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ఆపేస్తాను, నువ్వు నా పైన విధించిన ఆంక్షలన్నీ ఎత్తేయంటాడు. నువ్వు ఒక్క అణు ఇన్స్టలేషన్ మాత్రమే ఎత్తేస్తానంటావు, ఆపేస్తానంటావు, నేను మొత్తం ఎందుకు ఆపాలి, మొత్తం అన్ని ఆంక్షలు, అన్ని శాంక్షన్స్ నేను ఎందుకు ఆపాలని ఈయన అంటాడు. సో దాంతో స్టాండ్ స్టిల్ అయిపోయింది, ఇద్దరు పంతం అనమాట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఏ బ్రేక్ త్రూ ఇన్ దేర్ రిలేషన్స్. ఒక మంచి పాజిటివ్ వస్తుందని చూస్తుంటే వీళ్ళు ఇంకా పట్టున్నారనమాట. ఈ రెండు దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ వరల్డ్లో డైలాగ్ ప్రాసెస్ తగ్గి పీస్ తగ్గిపోద్ది. అది టోటల్ ఇష్యూ. ఇద్దరు కూడా కొంచెం తగ్గి ఇద్దరు వర్క్ చేసుకోవాలని చెప్పి దీని మీనింగ్ అనమాట. దట్స్ కాల్డ్ హ్యానాయ్ హికప్. నెక్స్ట్, ద మిక్స్డ్ సిగ్నల్స్ ఫ్రమ్ పాకిస్తాన్. వాట్ ఈస్ దిస్ మిక్స్డ్ సిగ్నల్స్ ఫ్రమ్ పాకిస్తాన్? మిక్స్డ్ సిగ్నల్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ నుంచి రకరకాల సందేశాలు అందుతున్నాయని, కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్. ఓ పక్క గొడవలు అవుతున్నాయి, ఒక పక్క కాల్పులు జరుగుతున్నాయి, ఇంకో పక్క అభినందన వదిలిపెట్టారు. కానీ భారతదేశానికి పాకిస్తాన్కి ఒక తేడా ఉంది. భారతదేశంలో మేజర్ థింగ్ ఏంటంటే డెసిషన్స్ బ్యూరోక్రాట్స్ కాదు, హయ్యర్ అఫీషియల్స్ కాదు, పొలిటీషియన్స్ కాదు, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు తీసుకుంటారు, సివిలియన్ హెడ్. కానీ పాకిస్తాన్లో మిలిటరీ డెసిషన్ చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అనుకున్నది అవ్వదు, మిలిటరీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ అనుకుంటే అది అవుతుంది. సో దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్. సో దాన్ని బట్టి మిగతాదంతా ఆల్రెడీ ఫస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చేంజింగ్ ద స్ట్రైప్స్ ఆఫ్ కన్జర్వేషన్.
ఇది మీరు గ్రౌండ్ జీరో ఆర్టికల్ అని మీరు చదవాలి. మేజర్ ఇష్యూ ఏంటంటే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషికి ఇతర జీవులకి మధ్య, ముఖ్యంగా జంతువులకి మధ్య సంఘర్షణ. ఉదాహరణకి అవని అని ఒక పులి ఉంది. అవని, ఈ పులి చాలామంది మనుషులు తినేసింది, చివరకు చంపేశారు ఆ పులిని. దీన్నే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. మనుషులు జంతువుల జోన్లోకి వెళ్తున్నాయా, జంతువులు మనిషి యొక్క జోన్లోకి వస్తున్నారా అంటే మనుషులే జంతువుల యొక్క పరిధిలోకి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి అడవులు కొట్టేయటం, ఇల్లు కట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పేరుతో కాలువలు ఇవన్నీ పూర్తి చేయటం, అర్బన్ డెవలప్మెంట్ పేరుతో వాటికి ఆహారం లేకుండా చేయటం, ఇలా చేయటం వల్ల జంతువులు ఎక్కడికి వెళ్తాయి, రోడ్ల మీదకి వస్తాయి. వచ్చినప్పుడు వాటిని మనం చంపడానికి ట్రై చేస్తాం. సో దిస్ ఇస్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. ఉదాహరణకి ఏనుగు ఉంది, రైల్వే ట్రాక్ కట్టారు, ఏనుగు రైల్వే ట్రాక్ క్రాస్ చేయాలి, ఎక్కుద్ది, చచ్చిపోద్ది, యాక్సిడెంట్ అయ్యి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద ఎనిమల్స్ ఆర్ టెరిటోరియల్. చాలా జంతువులు వాటికి పెద్ద భూభాగం కావాలి. ఉదాహరణకి యావరేజ్న ఒక పులి దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్లు జస్ట్ మామూలుగా బతకడానికి కావాలి. అలాంటిది నువ్వు అన్నీ వదిలేసేసి వాటిని సంరక్షించకుండా, ప్రొటెక్టెడ్ జోన్ సరిగ్గా పెట్టకుండా జంతువులు వచ్చి మనుషుల్లోకి వచ్చేస్తున్నాయంటే ఎలా కుదురుతుంది? సో దీన్నే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకోండి. సో తర్వాత వరల్డ్ న్యూస్ ఒకసారి చూసుకోవాలి. వరల్డ్ న్యూస్ పేజ్ నెంబర్ 12 అట్లా వస్తుంది అనమాట. రష్యా ఓస్ మోర్ సపోర్ట్ ఫర్ మదురో. హూ ఇస్ దిస్ మదురో? వెనిజులాన్ ప్రెసిడెంట్. రష్యా ఓస్ మోర్ సపోర్ట్ టు మదురో. మదురో ఈజ్ వెనిజులాన్ ప్రెసిడెంట్. ఓకే, డన్.